హరే కృష్ణ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్. హనుమాన్ జయంతి. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏ రోజున వచ్చింది? హనుమాన్ జయంతి రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? హనుమాన్ జయంతి రోజు హనుమంతుణ్ణి ఏ విధంగా పూజించుకోవాలి? అసలు హనుమాన్ జయంతిని ఎందుకు జరుపుకుంటాము? ఈరోజు హనుమంతుడికి ఏ నైవేద్యాలను సమర్పించాలి? ఈరోజు పూజా సమయాలు. ఈరోజు హనుమంతుడికి తమలపాకుల మాలలను, వడమాలలను వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈరోజు పఠించాల్సిన మంత్రాలు, శ్లోకాలు ఏమిటి? ఇలా హనుమాన్ జయంతికి సంబంధించిన అనేక విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. 2026వ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఏ రోజున వచ్చిందంటే శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి మే 12 మంగళవారం రోజున వస్తుంది. హనుమంతుల వారు వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి, పూర్వభాద్ర నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో జన్మించారు. అందువలన ఈ మాసం, తిథి, నక్షత్రం వచ్చిన రోజునే మనం హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. సాధారణంగా హనుమాన్ జయంతిని సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారు. చైత్రమాసంలో ఒకసారి, వైశాఖ మాసంలో ఒకసారి. కానీ మనం రామాయణాన్ని పరిశీలిస్తే అందులో అసలైన హనుమాన్ జయంతి వైశాఖ మాసంలోనే అని నిర్ణయించబడి ఉంటుంది. అందుకే ఇదే అసలైన హనుమాన్ జయంతి. హనుమంతుల వారు సాక్షాత్తు శివ అంశ, అంటే ఆ పరమశివుని రుద్రుని అంశే హనుమంతుడు. ఎల్లప్పుడూ కూడా శ్రీరామనామాన్ని జపిస్తూ ఉంటారు. ఆయన వాయుదేవుని మానసపుత్రుడు. అంజనీదేవి గర్భాన్న జన్మిస్తారు. మనకు ఎటువంటి శని బాధలు ఉన్నా, భూత ప్రేత పిశాచ బాధలు ఉన్నా, జీవితంలో ఆత్మవిశ్వాసం లేక, ధైర్యం లేక ముందుకు సాగలేకపోతున్నా, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ హనుమంతుణ్ణి పూజించడం వల్ల అవన్నీ దూరం అవుతాయి. శ్రీరామనామ జపం ఏ ఇంట్లో అయితే నిత్య పఠనం జరుగుతుందో ఆ ఇంట్లో హనుమంతుల వారు నివసిస్తారు. ఆ ఇంటి పైకప్పునే ఉంటూ ఆ ఇంటికి రక్షణ కల్పిస్తారు. హనుమంతుడికి విద్యలు నేర్పిన గురువు సూర్యుడు. హనుమంతుల వారు వానర కులంలో జన్మిస్తారు. రామ రావణ యుద్ధ సమయంలో యోజనాల పొడవున్న సముద్రాన్ని అవలీలగా దాటగలిగిన వాడు హనుమంతుడు. ఈ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోతే ఆయన ప్రాణాలను కాపాడడానికి సంజీవని ఆకులు కావలసి వస్తే ఔషధాలు, మూలికలతో నిండిన పర్వతాన్ని మొత్తం హిమాలయాల నుండి మోసుకొని వచ్చిన వారు హనుమంతుల వారు. ఈ సంఘటన తరువాత లక్ష్మణుని ప్రాణాలను కాపాడిన హనుమంతుణ్ణి శ్రీరాముడు ప్రేమతో ఆలింగనం చేసుకుంటారు. రావణుడి గర్వాన్ని అణిచి లంకా దహనాన్ని చేసినవాడు హనుమంతుల వారు. లంకలో ఉన్న సీతాదేవికి శ్రీరాముని గురించి తెలియజేసి ఆమె శోకాన్ని తగ్గించి ధైర్యాన్ని ఇచ్చినవారు హనుమంతుల వారు. లంకా దహన సమయంలో లంకినిని సంహరించిన వారు హనుమంతుల వారు. ఇన్ని శక్తులు కలవారైన హనుమంతుల వారికి తన బలం తనకు తెలియదు. తాను ఏమీ చేయలేని అల్పుడని అని, అమాయకుడుని అనే అనుకుంటారు. తాను చేసే రామనామ స్మరణ వల్లే తాను ఇంతటి కార్యాలను చేయగలుగుతున్నానని హనుమంతుల వారి నమ్మకం. సాధారణంగా ప్రతి మానవుడు కూడా శనేశ్వరునికి భయపడతారు. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైన, శని దశలు జరుగుతున్నా, ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి ధైర్యవంతుడైనా ఆ సమయంలో కృంగిపోవలసిందే. అటువంటి శనేశ్వరుని అదుపులో పెట్టి తన భక్తుల జోలికి రాకుండా మాట తీసుకున్నటువంటి వారు హనుమంతుల వారు. ఇంతటి శక్తిశాలి అయినటువంటి హనుమంతుల వారికి హనుమాన్ జయంతి రోజున ఏ విధంగా పూజ చేస్తే మన బాధలు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. హనుమాన్ జయంతి రోజు పూజకు ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి పూజకు మనం సిద్ధం చేసుకునేటటువంటి సామాన్లతో పాటు ఈరోజు ముఖ్యంగా సింధూరం, తమలపాకుల మాలలు, వడమాల, ఎర్రటి కుంకుమాక్షంతలు ఈరోజు ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఎర్రటి పుష్పాలు, ముఖ్యంగా మందారం అయితే మరీ మంచిది, తమలపాకులు, అక్షింతలు, అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, తాంబూలం,
దీపాలను వెలిగించడానికి నువ్వుల నూనె, ఇంట్లో చిన్న హనుమంతుని విగ్రహం ఉంటే దాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. హనుమంతుని విగ్రహం లేనివారు హనుమంతుని ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. ఈరోజు పూజలో కావలసిన మరో ముఖ్యమైనది గంగ సింధూరం. దొరికిన వారు ఈ గంగ సింధూరంతో హనుమంతుని పూజించుకోవచ్చు, లేదంటే సాధారణమైన సింధూరంతో ఈ పూజను చేసుకోవచ్చు. ఇక నైవేద్యం విషయానికి వస్తే హనుమంతుల వారికి ఎంతో ఇష్టమైనవి వడలు, అప్పాలు, పులిహోర. ఈ 3 నైవేద్యాలను సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు వడపప్పు, పానకం కూడా సిద్ధం చేసుకోవాలి. హనుమంతుల వారికి దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టం. దొరికితే వీటిని కూడా పూజలో పెట్టుకోవాలి. సాధారణంగా రోజు మనం ఆవు నేతితో లేదా కొబ్బరి నూనెతో దీపాలను వెలిగిస్తాం. కానీ ఈరోజు ప్రత్యేకించి నువ్వుల నూనెతోనే దీపాలను వెలిగించాలి. జిల్లేడు ఒత్తులతో దీపాలను వెలిగిస్తే మరింత శ్రేష్టం. హనుమంతుల వారికి ఎర్రటి పుష్పాలతో పాటు మల్లెపూలు, పారిజాత పుష్పాలు, కలువలు అంటే కూడా చాలా ఇష్టం. ఇవి కూడా ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఇక ఈరోజు పూజను ఎలా ప్రారంభించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా తెల్లవారుజామున సూర్యోదయ సమయానికి నిద్ర లేచి శుచిగా తలస్నానం చేయాలి. ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించి గుమ్మం, గడపలను శుభ్రపరుచుకొని ముగ్గు పెట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తరువాత పూజా మందిరాన్ని కూడా శుభ్రపరుచుకోవాలి. ఇప్పుడు స్వామికి సమర్పించాల్సిన నైవేద్యాలన్నిటినీ వండుకొని సిద్ధం చేసుకొని పూజను మొదలుపెట్టుకోవాలి. ముందుగా ఇంట్లో ఎక్కడైతే మనం పూజ చేసుకుంటున్నామో అక్కడ బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. దానిపైన ఒక పీటను ఏర్పాటు చేసుకొని హనుమంతుల వారి ఫోటో, విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవాలి. హనుమంతుల ఫోటో, విగ్రహానికి గంధం, కుంకుమ, సింధూరం బొట్లను పెట్టుకోవాలి. పుష్పాలను మాలలుగా చేసి హనుమంతుని ఫోటోకి వేయాలి. హనుమంతుని ఫోటోకి గంధం, సింధూరం బొట్లను పెడుతున్నప్పుడు హనుమంతుని పాదాలకు, తోకకి కూడా ఈ బొట్లను పెట్టాలి. ఇక ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన విధి విధానం, ముందుగా కొన్ని తమలపాకులను అంటే 5, 7, 11, 21 ఇలా మన శక్తి కొలది 108 ఆకుల వరకు తీసుకోవాలి. అన్ని ఆకులు దొరకని వారు కనీసం 5 ఆకులనైనా తీసుకోవాలి. ఇప్పుడు గంగ సింధూరంలో నువ్వుల నూనెను కలిపి ప్రతి ఆకు మీద శ్రీరామ అని రచించుకోవాలి. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ గుచ్చి మాలగా తయారు చేసుకొని హనుమంతుని ఫోటోకి, విగ్రహానికి సమర్పించాలి. ఇలా ఈ మాలలను కడుతున్నంతసేపు కూడా ఓం హనుమతే నమః అని కానీ, శ్రీరామ దూతాయ హనుమతే నమః అని కానీ పఠిస్తూనే ఉండాలి. ఇలా ఈ మంత్రాలను జపిస్తూ తమలపాకుల మాలలను హనుమంతుల వారికి వేయడం వల్ల మనకున్న శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శనితో మనం పడుతున్న బాధలన్నీ తగ్గుతాయి. కోర్టు కేసులు, గొడవలు ఏమైనా ఉంటే కూడా అవన్నీ తగ్గి తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా, మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నా ఇలా చేయడం వల్ల అవన్నీ తగ్గుతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. వివాహాలలో ఏమైనా ఆటంకాలు ఉన్నా, వివాహం తరువాత భార్యాభర్తల మధ్య ఏవైనా గొడవలు ఉన్నా, పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నా, అంటే విద్యలో ఏమైనా ఆటంకాలు ఉన్నా కూడా ఈరోజు మనం చేసే ఈ పూజ వల్ల అన్నీ తొలగిపోతాయి. ముందుగా కుందుల్లో నువ్వుల నూనెను వేసుకొని జిల్లేడు ఒత్తులు వేసుకొని దీపాలను వెలిగించి ధూపాన్ని కూడా వెలిగించి ఈ పూజను ప్రారంభించుకోవాలి. వడలను కూడా మాలలుగా గుచ్చి హనుమంతుని ఫోటోకి తమలపాకుల మాలలతో ఎలా అలంకరించామో అలాగే ఈ వడమాల కూడా వేసుకోవాలి. ఈ వడలు కూడా 5, 11 ఇలా 108 వరకు మన శక్తి కొలది గుచ్చుకొని మాలను తయారు చేసుకోవచ్చు. ఇక తరువాత దీపాన్ని, ధూపాన్ని స్వామివారికి చూపించుకొని తాంబూలాన్ని సమర్పించుకోవాలి. చివరగా కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించి అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఇక మనం వండుకున్న మహానైవేద్యాలు అంటే పులిహార, అప్పాలు, గారెలు కూడా నైవేద్యంగా సమర్పించుకోవాలి. వీటితో పాటు వడపప్పు, పానకం కూడా హనుమంతుల వారికి సమర్పిస్తే
మనకున్న కష్ట సమయం, అనారోగ్య సమస్యలు అన్నీ తీరిపోతాయి. చివరగా హనుమంతుల వారికి పంచహారతిని ఇవ్వాలి. తరువాత కర్పూర హారతిని కూడా ఇవ్వాలి. ఈరోజు మంత్రాలను పఠిస్తూ పూజ చేసుకోలేని వారు అన్ని మంత్రాలను పఠించలేకున్నా కనీసం ఓం హనుమతే నమః లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ సింధూరంతో హనుమంతులకి పూజ చేసుకోవచ్చు. హనుమాన్ చాలీసా కూడా 11 సార్లు పఠించలేని వారు కనీసం 3 సార్లు లేదా ఒక్కసారైనా ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. ఏ ఇంట్లో అయితే హనుమాన్ చాలీసా పఠిస్తారో వింటారో ఆ ఇంట్లో శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. కోర్టు కేసులు, భూత ప్రేత పిశాచ బాధలు, ఏలినాటి శని వల్ల మనం పడుతున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒక ధైర్యం, శక్తి మనలో నెలకొంటుంది. సాధారణంగా రోజు హనుమాన్ చాలీసా పఠించాలి. చిన్నతనం నుండి మన ఇంట్లో పిల్లలకు ఈ అలవాటును చేయాలి. ఇలా రోజు పఠించడం కుదరని వారు కనీసం ఈ రోజైనా హనుమాన్ చాలీసాను పఠించి హనుమంతుడికి ఈ విధంగా పూజ చేసుకుంటే ఆ హనుమంతుడు మన వెన్నంటే ఉండి మనల్ని, మన కుటుంబాలని రక్షిస్తాడు. ఎంతటి తీవ్ర కష్టం వచ్చినా కూడా మనం కృంగిపోకుండా ఆ కష్టం నుండి బయటపడే మార్గాన్ని, ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని మనకు ఆ హనుమంతుల వారు ఖచ్చితంగా ఇస్తారు. ఇవన్నీ చేయలేని వారు కనీసం ఇంట్లో శ్రీరామనామ జపాన్ని చేసినా కూడా హనుమంతుల వారు ఆ ఇంటిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు. ఇక హనుమంతుల వారి జనన రహస్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమంతుని జననానికి సంబంధించి మన పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది, ఎక్కువ ప్రాచుర్యం పొందిన కథ ఇది. దేవలోకంలో అనేక మంది అప్సరసలు ఉంటారు. అందులో ఒక ఆమె పేరు పుంజికస్థల. ఆమె దేవగురువైనటువంటి బృహస్పతిచే శపించబడి భూలోకంలో వానర కుటుంబంలో కుంజరుని కుమార్తెగా జన్మిస్తుంది. ఆమె అంజనాదేవి. ఈమె తండ్రి ఈమెను వానర రాజైనటువంటి కేసరికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఒకరోజు కేసరి అడవుల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. ఆ సమయంలో కేసరి తన భార్య అయినటువంటి అంజనాదేవిని వాయుదేవునికి అప్పచెప్పి సంరక్షించమని కోరి అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అంజనాదేవి అందానికి వాయుదేవుడు మోహితుడవుతాడు. ఆమెను ఒక్కసారి కౌగిలించుకుంటాడు. అతను తన మనస్సులోనే ఆమెను అనుభవించసాగాడు. ఈ సంఘటన తరువాత ఆమె పాతివ్రత్యం ఏమీ భగ్నం కాలేదు అని, ఆమె కేసరి యొక్క భార్యే అని ఆమెకు ధైర్యం చెప్పి ఒక బలశాలి, తపస్వి, బుద్ధిమంతుడైన, పరాక్రమవంతుడు అయిన పుత్రుడు నీకు కలుగుతాడు అని అంజనాదేవిని ఆశీర్వదిస్తాడు. దీనికి అంజనాదేవి ఎంతో సంతోషిస్తుంది. తరువాత వైశాఖ మాసంలో దశమి తిథి రోజు పూర్వభద్ర నక్షత్రంలో అంజనాదేవి ఒక బాలునికి జన్మనిస్తుంది. ఆయనే ఆంజనేయుడు. ఈ విధంగా హనుమంతుడు కేసరి పుత్రుడుగాను, వాయుదేవుని మానస పుత్రుడుగాను లోకంలో ప్రసిద్ధి చెందారు. ఈ వృత్తాంతం కథ అంతా మనం వాల్మీకి రామాయణంలో గమనించవచ్చు. ఈరోజు పూజంతా పూర్తి చేసుకున్న తరువాత మనం దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయంలో కూడా హనుమంతుల వారికి తమలపాకుల మాలలను, వడమాలలను సమర్పించాలి. ఇలా చేస్తే ఎంతో మంచిది. అదేవిధంగా ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకాలను జరిపించుకోవాలి. ఒక కొబ్బరికాయను కొట్టి అరటిపళ్ళను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు గుడిలో హనుమంతుల వారికి తమలపాకులతో అర్చన, కుదిరితే కళ్యాణం కూడా జరిపించడం ఎంతో మంచిది. ఇక ఈరోజు చివరగా మనం చేయాల్సిన ఒక గొప్ప పని హనుమాన్ చాలీసా పుస్తకాలను పంచడం. ఈరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు మన శక్తి కొలది కొన్ని హనుమాన్ చాలీసా పుస్తకాలను కొని అక్కడున్న భక్తులు అందరికీ ఆ పుస్తకాలను ఇవ్వాలి. ఇది చాలా గొప్ప పరిహారం. వీలైన వారంతా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా ఈరోజు హనుమంతుల వారిని పూజించుకొని ఆయన కరుణా కటాక్షాలకు మనం పాత్రులం అవుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.